బిడ్డలంతా 42% రిజర్వేషన్ కావాలని అనేక రకాల పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీరు గమనిస్తున్నారు. ఈ టైంలో బీసీజేఏసీ అంతా కలిసి మరి బంద్ నిర్వహిస్తున్నట్టు పాలిస్తే ఎంత దారుణం అంటే ఇచ్చినట్టుగా ఎవరైతే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలో ఆ బీజేపీ పార్టీ కూడా మేము కూడా బంద్ చేస్తామని ముందుకు రావడం అంటే కేవలం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, బీసీలను అవమానించడమే. నిజంగా బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీకు 8 మంది ఎంపీలను ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలను మోసం చేయకుండా మీరు అట్లా కాదంటే 8 మంది ఎంపీలు మీరు రాజీనామా చేయండి, అట్లయినా వెంటనే వస్తారు. ఆల్రెడీ అక్కడ మోడీ గారి సర్కార్ చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ గారి మీద ఆధారపడినది. ఈ టైంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఒక నిర్ణయం తీసుకొని 8 మంది రాజీనామా చేస్తే బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుంది. త్యాగాలు లేకుండా తెలంగాణ రాలేదు, త్యాగాలు లేకుండా బీసీ బిల్లు కూడా రాదు. కాబట్టి బీజేపీ ఎంపీల త్యాగాలతోనే ఈ బీసీ బిల్లుకు మొదటి మెట్టు పడుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. తప్పకుండా కార్యాచరణ తీసుకుంటాం. బీజేపీ ఎంపీలు బయటకు వచ్చి బిల్లుకు మద్దతునియకపోతే ఫ్యూచర్లో వాళ్ళ ఇండ్ల ముందటికి పోతాం. ఖచ్చితంగా బీజేపీ ఎంపీల ఇండ్లను దిగ్బంధనం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసినాం బీసీ బిల్లు కోసం. ఈ ఉద్యమాల్ని కొనసాగిస్తాం ఇట్లానే అని బీసీ బిడ్డలందరికీ కూడా విశ్వాసాన్ని కల్పిస్తున్నాం. జై తెలంగాణ, జై ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో